మన భారతదేశంలో ఉన్న గొప్ప బంధం వైవాహిక బంధం. మన ఇండియాలో ఉన్న ఆచారాలు సంప్రదాయాలు అన్నిటిలో వేరే దేశం వాళ్ళు కూడా మనల్ని పొగుడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు మన భారతదేశం వైవాహిక బంధం ఎంత గొప్పదో. కేవలం కొన్ని ఆనందాల కోసం చాలా మంది భార్యలు భర్తలు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. పిల్లలు ఉన్నా కూడా పట్టించుకోకుండా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులతో, మార్కెట్లో పరిచయమైన వ్యక్తులతో, షాపింగ్ మాల్స్ లో, జాబ్ ప్లేసెస్ లో పరిచయం అయ్యే వాళ్ళ కోసం కట్టుకున్న వారిని వదిలేస్తున్నారు. అలా వదిలేయడమే కాదు, కడుపులో పుట్టిన బిడ్డల్ని కూడా చంపేస్తున్నారు. ప్రియుడితో లేదా ప్రియురాలితో పారిపోతున్నారు. ఈ రోజు ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడబోతున్నాను. యూపీలో ఉండే మీరట్లో భర్తని భార్య చంపిన విధానం తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. శివశక్తి రోడ్లో ఉన్న ముస్కాన్ అనే మహిళ, సౌరభ్ రాజ్పూత్ అనే వ్యక్తి ఇద్దరు ప్రేమించుకున్నారండి. ప్రేమించి 2016లో పెద్దలు అంగీకరించకపోయినా పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అతను నేవీలో పనిచేస్తూ ఉండేవాడు. నేవీ అంటే మనందరికి తెలిసిందేగా, 6 నెలల పాటు సముద్రంలోనే ఉండాలి. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ భార్యతో హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాడు. ఈ సమయంలోనే ఆ భార్య ప్రెగ్నెంట్ అయింది. భర్త పక్కన లేకపోవడంతో ఆమె చాలా బోర్ అనిపించిందేమో. సోషల్ మీడియాలో అకౌంట్ ఓపెన్ చేసింది. అక్కడ వేరే వ్యక్తులతో మాట్లాడి టైం పాస్ చేసేది. ఇలా తనకి సాహిత్ అనే ఒక అతను పరిచయం అయ్యాడు. సాహిత్ ముస్కాన్లో రోజు ఫోన్లో మాట్లాడుకుంటూ హోటల్ రూమ్లలో శారీరకంగా కలిసేవారు. ఆ సమయంలోనే సౌరభ్ కి లండన్ లో జాబ్ ఆఫర్ వచ్చింది. భార్య బిడ్డల్ని ఇండియాలో ఉంచి భర్త మాత్రమే వారి కోసం కష్టపడుతూ లండన్ లో ఉన్నాడు. అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు. కానీ జీవితం ఎప్పుడు సాఫీగా సాగదు కదా. ఒంటరిగా ఉన్న ముస్కాన్ డ్రగ్స్ కి అలవాటు పడింది. సాహిత్ వల్ల ఆ అలవాటు వ్యసనంగా మారింది. ఈ మత్తు జీవితాంతం ఉండాలి అంటే భర్త అడ్డు తొలగించాలి అనుకుంది. ఈ సాహిత్ ఇక్కడ ఇంకో బక్రా అయ్యాడండి. స్నాప్చాట్ అనే ఒక ఆప్షన్ ఉపయోగించి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ముస్కాన్ ముందు నుంచి హత్య చేతబడులు అంటే నమ్మకం ఉన్న సాహిత్ ఆ ఫేక్ ఐడి నుండి మెసేజ్లు చేసింది. చనిపోయిన సాహిత్ వాళ్ళ అమ్మ లాగా మెసేజ్లు చేస్తూ సాహిత్ ను నమ్మబలికింది. సాహిత్ బాగా నమ్మాడు. దాంతో ముస్కాన్ సాహిత్ కి మెసేజ్ చేసింది, నువ్వు నీ భర్తని చంపు, నేను నిన్ను కలుస్తాను అని చెప్పింది. నిజంగా చనిపోయిన వాళ్ళ అమ్మ కలుస్తుంది అని ఏమో సంతోషపడి ఆ పనికి ఒప్పుకున్నాడు. ఇంతలోనే పాప పుట్టినరోజు కోసం లండన్ నుంచి చావు వెతుక్కుంటూ సౌరభ్ వచ్చాడు. ముస్కాన్ తన భర్త తినే ఫుడ్ లో మత్తు మందు కలిపి చంపేసింది. మార్చ్ 4, 2025 తేదీన భర్తకి తినిపించి నిద్ర మత్తులోనే చంపేలా చేసేసింది. సాహిత్ సహాయంతో భర్త శవాన్ని ముక్కలు ముక్కలుగా నరికి వాటర్ స్టోర్ చేసే డ్రమ్ లో పెట్టి సిమెంట్ అండ్ శాండ్ తో కప్పేశారు. స్మెల్ కూడా బయటకి వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. తర్వాత ముస్కాన్ వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్లి పాపని వదిలిపెట్టి నేను సౌరభ్ హాలిడేకి వెళ్ళొస్తాం అని చెప్పి సాహిత్ ని తీసుకొని మనాలి ట్రిప్ కి వెళ్ళింది. ప్రియుడితో కలిసి 12 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ముస్కాన్ వాళ్ళ అమ్మకి ఏదో డౌట్ వస్తుంది. సౌరభ్ అసలు ఇంటికి రాకపోవడం ఏంటి, ఫోన్ మాట్లాడకపోవడం ఏంటి, చూస్తుంటేనే అనుమానం వచ్చింది. ముస్కాన్ ఇంటికి రాగానే నిలదీసింది. దాంతో ముస్కాన్ ఒప్పుకుంది. కానీ ఆ తల్లికి నిజంగా పాదాభివందనలు. ఎందుకంటే కూతుర్ని నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అప్పగించింది. పోలీసులు ఎంక్వైరీ చేసి ముస్కాన్ మరియు సాహిత్ ని అరెస్ట్ చేశారు. మా నాన్న డ్రమ్ లో ఉన్నాడు అంటూ ఆ చిన్న కూతురు చెప్తుంటే గుండె బరువెక్కిపోయిందండి అందరికి. సౌరభ్ కి అమ్మా నాన్నలు దూరంగా ఉండడం వల్ల అతన్ని ఎవరు పట్టించుకోలేదు. కానీ ముస్కాన్ పేరెంట్స్ మాత్రం చాలా డేర్ స్టెప్ తీసుకున్నారండి. ఆ ముస్కాన్ గురించి నాకు చెప్పాలంటే మాటలు రావట్లేదు. ఆమెకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. యావజ్జీవ కారాగార శిక్ష లేదా ఉరి శిక్ష పడే అవకాశం ఉంది. మనకి మన పార్ట్నర్తో భేదాలు వచ్చాయి అనుకుందాం, కుదిరితే సర్దుకుపోండి, లేదంటే విడాకులు తీసుకోండి. అంతేకాని నిండు జీవితాన్ని బలి తీసుకోకండి. అందులో ప్రమాదక ద్రవ్యాలు, వ్యసనాలు, చేతబడులు లాంటి మూఢనమ్మకాలు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇలాంటి వాటికి అలవాటు పడి రాంగ్ డిసిషన్ తీసుకోవడం వల్ల ఒక ప్రాణం పోయింది. ఆ పాప అనాథగా అయిపోయింది. నేను చెప్పేది ఒకటే, చట్టాలు శిక్షలు కంటే ముందు ఉండాల్సిన మనస్సాక్షి. ఎందుకంటే మనం మనుషులం, కొన్ని వాల్యూస్ తో బతుకుతున్నాం. మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ యువర్స్ అడ్వకేట్ అలీ. ఇప్పటికైనా మారండి.